ओम गणात्मं नरसिंहाय कविं कवीनां वक्रतुंड देशराजं ब्रह्मणां ब्रह्मणार्धानं सुन्दरं महागणपति देवाय नमः। सूर्यचक्रवन्दते प्रोदितनिकहारप्रोदितनिकहारदेवगणेशोभाग्यमेवजनः वक्रसुपदनाहेरमोस्कन्दपूजः षोडशेतानामायुपदे प्रसन्नादिविद्यारम्भयादिप्रतिनिर्कुमेतदा संग्राम सर्वकार्ये शीघ्रस्यनिजयते महागणपति नमो नमः। हरि ओम। అంతా కూడా ఆ నీళ్ళలో బట్టలు తిప్పుతా ఉండండి. ఈ నీళ్ళు ఇచ్చినారు తమలపాకు నీళ్ళలో బట్టలు తిప్పుకుంటా ఉండండి. గంగే జముదేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే సన్నిధింకుడు మహాగంగా మహాగంగా కాశీ గంగా కాశీ గంగా కాశీ గంగా తిప్పుతా ఉండాలి. గంగా గంగా గంగాని 9 సార్లు తిప్పుకున్న తర్వాత అందరూ కూడా భక్తులతో పైన నీళ్ళు జరుపుకుంటున్నారు కాళ్ళ మీద. నేను చెప్పేంత వరకు అపవిత్ర పవిత్ర సర్వోత్తంగ యశ్వరే పుండరీకాక్ష సర్వాంతర శిశి పుండరీకాక్ష 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 పుండరీకాక్షాయ నమః. అందరూ 3 సార్లు శ్రీ గోవింద 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 అనుకోండి. 3 సార్లు శ్రీ గోవింద గోవింద గోవింద. ఇప్పుడు ఆ యొక్క తమలపాకుని గుంటలాగా చేసుకొని ఒకసారి చేయి కడుక్కోండి. ఎడ చేతితో తీసుకుంటూ కుడి చేతిని కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళీ కేశవాయ స్వాహ నీళ్ళు తాగండి. గుడ్క పడకుండా నిదానంగా తాగాలి. కేశవాయ స్వాహ ఒకసారి తాగండి. ఇప్పుడు కూడా మనము ఈ యొక్క బొట్టన వేలు తీసుకెళ్ళి ఈ యొక్క చూపుల వేలు కుంగర వేలకు మధ్యలో పెట్టుకుంటే అప్పుడు అది మన ఆచరణానికి అవుతుంది. ఓం కేశవాయ స్వాహ తాగండి. మళ్ళీ నారాయణ స్వాహ ఇంకోసారి తాగండి. మాధవాయ స్వాహ ఇంకోసారి తాగండి. తెచ్చే మార్కెట్ కూడా 5 మాల గోవిందాయ నమః. చేతులు చూసుకోండి. 3 చేతులను చూసుకొని విష్ణువే మహామత్సవాయ మా త్రిపురాయ మా వామనాయ మా శ్రీరాయ మా వృషికేశాయ మా పద్మనాభాయ మా దామోదరాయ మా సంకర్షణాయ మా వాసుదేవాయ మా ప్రచునాయ మా పుష్పవతమాయ మా దోషాయ మా నారసింహాయ మత్సతాయ మహా జనార్దనాయ మహా ఉపేంద్రాయ మహాదేవాయ కృష్ణాయ మహా శ్రీకృష్ణాయ బ్రహ్మస్వరూపాయ నమః. ఓం తిష్టాంత గోవిందాక్షేత బృందారకహాయ స్మరేదన బ్రహ్మకర్మ సమారుదే. అందరూ ముక్కు పట్టుకోండి. నేను చెప్పిన గౌరవాగండి. గాలి పీల్చుకొని ఓం హో ఓం భోహ ఓం జనః ఓం దర్భ ఓం సత్యం ఓం దత్తవితరాలయం ఓం భగవదేవి శ్రీమహే దేవాన పుత్రయాత్ ఓం ఆపజ్యోతిరసంగతం బ్రహ్మ పూర్వశోరో. ఇప్పుడు శ్రీరామ శ్రీరామ అనుకుంటూ ముక్కు నుంచి తీసేయండి. మాత్రాది పిత్రాది సర్వే కారుణ్యానాం అమావాస్య మహాపర్వదినే శ్రీ 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 దుర్గావ రామలింగేశ్వర మహాపుణ్యక్షేత్రే దక్షిణకాశీ మహాపుణ్యక్షేత్రే యజమాని उपात समस्तुक्षेवारा श्री परमेश्वर मुद्दस्य श्री परमेश्वर भीतर शरण मुद्द श्री महागणेश वर्तमानस्य अत्यब्रह्म ऋतुवरा दशवरा वर्तमानंदे जंबुति तपवर्ष वर्तमानंदे मेरे दर्शन विभाग श्री श्री आज्ञा प्रदेश कृष्णा कावेरी मस्त प्रदेश हरे समुद्र हाल चंद्रमान श्री भोजनाम संवत्सरे उत्तरायणे जिसे ऋतु है फाल्गुन मास कृष्ण पक्ष सुभाष शुभ नक्षत्र शुभकरण एवं विशेषण विष्णा सुदेव श्रीमान्यश्य गोत्रोत्पश्य మీ గోత్రనామా చెప్పుకోండి. మనసులో గోత్రాలు మాత్రాది పిత్రాది చెప్పండి. మాత్రాది పిత్రాది సర్వే కారుణ్యానాం అమావాస్య మహా పుణ్యతిథే తిలతర్పణం దర్శే అని చెప్పి అందరూ ఆ నీళ్లు చేతిలో తీసుకొని కొంచెం నీళ్లు దాంట్లోకి నీళ్ళు సందర్భం కలిసే అని చెప్పి నీళ్ళు చేతిలో పెట్టుకొని ఒకసారి వదిలేయండి. అది గీసులో వదిలేయండి. మామూలు చేస్తారు అట్లా వదిలేయండి. అంతే ఇట్లా కిందకి ఇట్లా వదిలేయండి. అందరూ కూడా జన్మ మార్చుకోండి. జన్మ చేతులతో తిప్పేయాలంటే జన్మ ఈ చేయి పైకి రానిచ్చేసి దానికన్నా వచ్చేసి అందరికి ఇప్పుడు కుడి భుజం పైకి తోలు ఉంటుంది, ఎడం భుజంకి కిందకి వచ్చి ఉంటుంది. అంతే కదా, అందరికి వచ్చింది అట్లాగే కదా.
అందరూ కూడా దర్శనం వైపు జరిగింది. అందరూ దర్శనం వైపు జరిగింది. వాటిని కూడా మీకుండే వస్తువులన్నింటినీ కూడా దర్శనం వైపు తీసుకోండి. ఇప్పుడు చేతిలోకి నువ్వులు తీసుకుంటారు. నువ్వులు తీసుకున్న తర్వాత జాగ్రత్త తినాలి. నువ్వులు తీసుకున్న తర్వాత నువ్వులు ఇట్లా గుడ్డులో పట్టుకున్న తర్వాత ఉత్త నీళ్లు పడినా ఇబ్బందిగా, ఈ నీళ్లు ఈ కొసన పడితే ఈ బొట్ట నీళ్ళ నుంచి కారాలి. బొట్టాల నుంచి కారితే అది వాళ్ళకి అందుతాయి. మీరు ఈ నీళ్లు ఎట్లంటే ఇట్లా చేతులు ఇట్లా విడవకూడదు, ఇది ఇచ్చేసి పోయకూడదు. పిడికిలు బిగిచ్చేయాలా. ఈ మూల నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లు కారి ఇక్కడి నుంచి పడితే వాళ్ళు ఏ లోకాలు ఉన్నా సరే వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్ళిపోతారు. అది శాస్త్రం వచ్చిన అంతే. అందుకని మీరు పిడికిట్లోకి మూల నువ్వులని తీసేసుకోండి. నేను 3 సార్లు చెప్తాను. 3 సార్లు చెప్పినప్పుడు ఫస్ట్ మీ నాన్నకి, తర్వాత మీ తాతకి, తర్వాత మీ ముత్తాతకి 3 సార్లు వెళ్తే తర్వాత 27 తరాలు కాదు 108 తరాలకి వెళ్ళిపోద్ది. ఈ ముగ్గురు కుదిరితే 108 తరాలకి వెళ్ళిపోద్ది. ఉన్న వాళ్ళందరికీ కూడా అంతే. తర్వాత తల్లి లేని వాళ్ళకి అది తర్వాత మరలా చెప్తాం. మేనమామలకి, తర్వాత మీ అన్నదమ్ములకి, తర్వాత మీ బాబాయిలకి, అవన్నీ కూడా తర్వాత చెప్తాను. ఫస్ట్ 3 ఏంటంటే మీ తండ్రి, తర్వాత మీ తాత, మీ ముత్తాత. తెల్ల తరపున కలిసి అన్నప్పుడు 3 సార్లు నీళ్ళు పోయాలి. 3 సార్లు ఒక్కరికి 3 సార్లు రాలి. తర్వాత మళ్ళీ 3 సార్లు. ఒక నువ్వులు పిడికిట్లు అయిపోయిన ఇబ్బంది ఏం లే. ఆ నువ్వులు ఎక్కడ దగ్గర అతుక్కొని ఉంటాయి. అంటే వాటికి తగిన నీళ్ళు పోయినా చాలు. అంటే పర్లేదని మీరు కంగారు పడబడలే. వాటికి తగిన నీళ్ళు పోయినా చాలు. అది మీకు మహాపుణ్య కార్యక్రమం. అందరూ చెరువులో నువ్వు తీసుకోండి, నువ్వు పోసుకోండి. ఇప్పుడు ఆచమనం చేసిన క్లాస్ కాకుండా వేరే క్లాస్ ఉంది కదా, తమకి లేని క్లాస్, ఆ క్లాస్ తీసుకోండి. అందరూ కూడా అస్మత్ అనుకోండి. అస్మత్ అనుకోవాలి. అస్మత్ గోత్రం చెప్పుకోవాలి. మీ నాన్న పేరు చెప్పుకోవాలి. తిరతర్పణం కలిసి అని 3 సార్లు చెప్పుకోవాలి. 3 సార్లు అంటే అయిన తర్వాత మళ్ళా గోత్రం చెప్పుకోవాలి. అస్మత్ అనుకోవాలి. మీ తాత పేరు చెప్పుకోవాలి. తిరతర్పణం కలిసి అని మన 3 సార్లు పోయింది. 3 సార్లు నీళ్ళు. మళ్ళా అస్మత్ అనుకోండి. మీ గోత్రం చెప్పుకోండి. మళ్ళా మీ ముత్తాత పేరు చెప్పుకోండి. తెలియకపోతే ఎగిరే అనుకోండి. తిరతర్పణం కలిసి అని 3 సార్లు పోవాలి. కూర్చోపోవాలి. 7 అంటే 7:30 అయినా కూడా రాకపోతే నువ్వు దీనికి రాలా. కూర్చో అయిపోయాను. మళ్ళీ చేయించాలని మనకి కూడా. ఇప్పుడు తల్లిదండ్రులందరూ ఆగిపోవాలి. ఇప్పుడు తల్లి లేని వాళ్ళు అస్మత్ చెప్పుకొని ఆ పేరు చెప్పుకొని వదులుకోవాలి. అస్మత్ గోత్రం ఆ పేరు చెప్పుకొని తిరతర్పణం కలిసి 3 సార్లు వదలండి. తల్లి లేని వాళ్ళు, తల్లి ఉన్నవాళ్ళు, తల్లి లేని వాళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మీకు కానీ నాయనమ్మ ఉంటుంది కదా, నాయనమ్మ లేని వాళ్ళు ఆమె పేరు గోత్రం చెప్పుకొని అప్పుడు తిరతర్పణం కలిసి నాయనమ్మ లేని వాళ్ళు అంటే మీ తాత, మీ అవ్వ, అంటే మీ నాన్న అమ్మ, అది ఆ పేరు చెప్పుకొని తిరతర్పణం కలిసి 3 సార్లు అస్మత్ అనుకోండి. ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు ఎవరికైతే వదలగలుగుతారు అస్మత్ గోత్రం వెళ్ళిపోతే శివ గోత్రం వాళ్ళ పేర్లు తగిన మీ బాబాయ్ ఉంటారు, మీ చిన్నాయన ఉంటారు, వాళ్ళందరూ కూడా ఒకసారి మనసులో తలుచుకొని తిరతర్పణం కలిసి అందరూ ఒకసారి తలుచుకొని వదిలేసి ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా నేను బాగా ప్రేమగా పెంచిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి. తర్వాత ఈసారి అయిపోయిన తర్వాత మిత్రులు ఉంటారు, అంటే మన స్నేహితులు మనతో చాలా సన్నిహితంగా ఉంటారు. పాపం వాళ్ళు కాలం చేసిన వాళ్ళు గోత్రం తెలియదు, వాళ్ళ యొక్క పేరు తెలుసు మాకు. అప్పుడు శివగోత్రం అని చెప్పుకొని వారిని మనసులో తలుచుకొని అస్మత్ అనుకొని తిరతర్పణం కలిసి మిత్రులు అంటే మన స్నేహితులు. అయిన తర్వాత మన శ్రేయోభిలాషులు అంటారు, మన మంచి కోరుకుని చాలా మంది ఉంటారు. వాళ్ళు మనం చాలా వయసు పెద్దదే ఉండొచ్చు, వాళ్ళు లేకపోవచ్చు. వాళ్ళు ఒకసారి మనసులో తలుచుకొని వాళ్ళ పేరు అనుకొని శివగోత్రం అని చెప్పుకొని అస్మత్ అనుకోవాలి. తిరతర్పణం కలిసి వాళ్ళ కూడా పెట్టండి.
తర్వాత ఆఖరిగా మనం చదువు చెప్పిన వాళ్ళు ఉంటారు గురువులు. వాళ్ళు ఎవరైనా సరే గురువు అంటే గురువులు అందరూ అంటే మనకి ఏ విద్య నేర్పించని, పాల విద్య నేర్పించని, ట్యాక్టర్ నేర్పించని, చదువు నేర్పించని, ఏదైనా ఏ విద్య నేర్పించిన అతను గురువే. ఆ గురువులు ఉంటారు, వాళ్ళ గురువులు కాలం చేసుకుంటారు. అంటే గురోహో ఏమంటారు, గురోహో అస్మత్తర్పణ కలిసే అంటే మన గురువులు 3 సార్లు కలిసే. ఇప్పుడు మనకు తెలియక ఎవరైనా ఉన్నా సరే, మా యొక్క బంధువుల్లో కాలం చేసి ఉంది, నేను ఎవరైనా మర్చిపోయినా సరే ఆ మర్చిపోయిన వాళ్ళందరికీ కూడా అందించాలి అని మనసులో అనుకొని, మన దగ్గర మర్చిపోయి ఉన్న మన యొక్క శ్రేయభిలాషులు కానీ మిత్రులు కానీ ఒకవేళ మనం కానీ మర్చిపోయి ఉంటే, తెలిసి తెలియక మర్చిపోయి ఉన్నా వాళ్ళందరూ కూడా నాకు సాయం చేసి ఉంటే అన్ని రకాలుగా నేను మర్చిపోయి ఉన్నా సరే ఆ మర్చిపోయిన వాళ్ళు నాకు ఎవరైతే సహాయం చేసి ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అందాలని చెప్పి అస్మతు తిరతరత్మ దర్శి అని చెప్పి వాళ్ళందరూ కూడా మనసులో అనుకొని ఒకసారి 3 సార్లు అవ్వండి. ఇప్పుడు మీ పిల్లలు ఇచ్చిన మామ అప్పుంటే సరే ఓకే, మీ పిల్లలు ఇచ్చిన మామ అప్పు లేకపోతే వాళ్ళు కొత్తగా శివపోతులు అనుకొని మీ పిల్లలు ఇచ్చిన అత్త మామకి అస్మాత్ అనుకొని తిరతరత్మ దర్శి వాళ్ళు వదలండి. అత్త మామకి ఖచ్చితంగా అత్త మామ వదలాలి. ఒకళ్ళు ఉంటే ఇబ్బంది లేదు. తర్వాత మేనత్తలకి ఉంటే సరే, మేనత్త లేకపోతే వాళ్ళు వదలాలి. వాళ్ళకి ఎన్ని గుర్తుపెట్టుకో వాళ్ళకి వదలాలి. పేరు తెలియకపోతే యజ్ఞమ్మ, గోత్రం తెలియకపోతే శివగోత్రం, పేరు తెలియకపోతే యజ్ఞయ్య. వదిలిపెట్టేసిన చేతులు నీళ్ళు తీసుకొని వదిలేసుకోవాలి. అంటే కడుక్కోండి. ఈసారి ఇచ్చిన సరే ఆచరణకి గంటె అవి ఏర్పాటు చేస్తాను తీసుకురావాలి. అందరూ కూడా జాగ్రత్తగా తూర్పు వైపు తిరగాలి. అందరూ తూర్పు వైపు తిరగాలి. బాగా కడుక్కొని అందరూ తూర్పు వైపు తిరగాలి. తూర్పు వైపు తిరిగి గ్లాసులు అందరూ నీళ్ళు పోసుకోమండి. ఇప్పుడు మీ జన్మ ఇప్పండి. మీ జన్మ వేసుకున్నారు కదా, ముడి విప్పేసి దండలాగేసుకోండి. జంజాన్ని ముడి విప్పి దండలాగేసుకోండి. ఆ 2 పొసలు తీసుకోండి. ఆ యొక్క పొసలు ఉండాలి, పొసలు తీసుకోండి. ఇట్లా ఆ పొసలు తీసుకొని ఆ నీళ్ళలో ఉంచండి. ఈ గ్లాస్ నీళ్ళలో, అది కాదు ఆచుకున్నాను కాదు, ఇంకో గ్లాసు అది ఆ గ్లాసు వేరే ఆ నీళ్ళలో ఉంచండి. 2 గ్లాసులు ఉంచండి. సూత్ర పీదోడకం అని చెప్పి ఆ 2 ముంచుకొని శ్రీరామ 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 అని 3 సార్లు అనుకోండి. ఆ నీళ్ళు పిండండి, బీచ్లో పిండండి. ఆ నీళ్ళు బీచ్లో పిండండి. శ్రీరామ శ్రీరామ 3 సార్లు పిండి అప్పుడు కాలకట్టుకోండి. గోవిందా గోవిందా గోవింద 3 సార్లు కాలకట్టుకోండి. ఇప్పుడు నీళ్ళు చేతిలో తీసుకొని కొంచెం నీళ్ళు తీసుకొని పాదాలు పట్టణ కలుపుకోండి. పట్టణ పుచ్చుకోండి. నీళ్ళు తీసుకొని పాదాలు పట్టణ పుచ్చేసుకోండి. పట్టణం చూసుకున్న తర్వాత కొంచెం నీళ్ళతో చేయి కడుక్కోండి. పక్కన కొంచెం నీళ్ళు చేయి కడుక్కోండి. ఇప్పుడు మళ్ళీ ఆచమనం చేయాలి. మళ్ళీ అందరూ కూడా ఆచమనం గ్లాస్ తీసుకోండి. తమలపాకు గ్లాస్ తీసుకోండి. ఇప్పుడు మళ్ళా తీసుకొని చేయి తీసుకోండి. కేశవాయ స్వాహ ఒకసారి నీళ్ళు తాగండి. కేశవాయ స్వాహ, మళ్ళా నారాయణ స్వాహ మళ్ళీ తాగండి. మళ్ళా మాధవాయ స్వాహ మళ్ళీ తాగండి. మళ్ళా గోవిందాయ మళ్ళీ వేడి విష్ణుయ నమః స్తోత్రం త్రిపురాయ నమః రామాయ నమః శ్రీరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః రామాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రజాయ నమః పుష్పాయ నమః దోషాయ నమః నాశమాయ వస్తాయ నిరాజాయ ఉపేంద్రాయ నమః హరికే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపిణే నమో నమః. సర్వ పుత్రాది అనుగ్రహ ఫల ప్రసాద అనుగ్రహ మాతాది పిత్రాది సర్వే కారుణ్యాన సంపూర్ణ అమావాస్య విశేష పర్వదిన సమయే పితృదేవత అనుగ్రహ ఫల ప్రసాద
అందరూ కూడా ఇప్పుడు సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. అందరూ కూడా గోవిందా గోవిందా 3 సార్లు శ్రీరామ్ అనుకుని ఇట్లా పైకెత్తి ఇట్లా ఇట్లా చేతులు నమస్కారం చేసుకోవాలి. ఈ 2 చేతులు ఇట్లా అన్నప్పుడు ఇట్లా వెనక్కి వెళ్ళాలి, పూర్తిగా ఇట్లా వెనక్కి వెళ్ళాలి. అందరం మళ్ళీ పైకెత్తి ఇట్లా ఇట్లా అనుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ పైకెత్తి ఇట్లా అనుకొని 3 సార్లు. అంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు ఈ 2 చేతులు మన వెనకాలకి వెళ్ళాలి ఖచ్చితంగా. అట్లా 3 సార్లు శ్రీరామ్ అనుకుంటూ సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఈసారి చేతులు వెనక్కి వెళ్ళాలా? కూర్చోండి.